హలో అందరికీ, నేను మీ గాయత్రి. వెల్కమ్ టు మై ఛానల్ గాయత్రీస్ వరల్డ్. నా నుంచి వచ్చే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అని క్లిక్ చేయండి. ఒక అప్లికేషన్ గురించి చెప్తానండి కదా, ఫ్రీ అప్లికేషన్, ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ లేదు. దీని యాప్ యొక్క లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మనం ఈ లింక్ ఓపెన్ చేయగానే మీకు ప్లే స్టోర్లోకి వెళ్ళి యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకోమంటుంది. ఇన్స్టాల్ చేసుకున్నాక ఫోన్ నెంబర్తో కానీ మెయిల్తో కానీ లాగిన్ అవ్వండి. ఓటీపీ వెరిఫికేషన్ అది అవుతుంది. అయిన తర్వాత మనకు కంటెక్స్ట్ అనేది ఇలా కనిపిస్తుంది. ఒక 300 కాయిన్స్ మనకు బోనస్గా ఇస్తాడు. అవి 1 మంత్ లోపు మనం యూస్ చేసేసుకోవాలి. సో కాబట్టి దీని నుంచి మనం కాయిన్స్ ద్వారా పోస్ట్ చేయొచ్చు, లేదా సెల్ చేయొచ్చు, లేదా బై చేయొచ్చు. మనీతో కూడా మనం చేయొచ్చు. దీంట్లో మనం సెల్ చేయాలి అంటే అక్కడ సెల్ అనే ఆప్షన్ క్లిక్ చేసి అక్కడ కెమెరా ద్వారా మనం ఫొటోస్ తీసుకునే ఛాన్స్ ఉంటుందండి. ఆ కెమెరా ఓపెన్ చేసి మనం ఇలాగా నేను చేసే విధంగా మీరు ఫొటోస్ అనేది ఫుల్ లైటింగ్ పెట్టి బ్రైట్ లైట్లో క్లారిటీగా ఫొటోస్ అనేవి తీయండి. తీసిన తర్వాత అప్లోడ్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. అప్లోడ్ చేసిన తర్వాత మనం కేటగిరీ అనేది ఇవ్వాలి. అది మెన్నా, ఉమెనా, దుపట్టానా, బేబీస్దా, అలాగా మనం పెట్టేదాన్ని బట్టి ఇచ్చిన తర్వాత దాని యొక్క కండిషన్, అది కొత్తగా ఉందా, ట్యాగ్తో ఉందా, లేకపోతే పాతబడిపోయిందా అని చెప్పి, మనం పాతబడిపోయినవి అయితే తక్కువ రేట్కి అమ్మేయచ్చు. బ్రాండ్ తెలిస్తే బ్రాండ్ పెట్టండి, లేదంటే నో బ్రాండ్ అని పెట్టేసేయండి. ఏజ్ ఇచ్చేయండి. నెక్స్ట్ వచ్చేసి అది ఏ బ్రాండో, కాటనా లేకపోతే ఏంటో ఇచ్చేసేయండి. తర్వాత ఫ్యాబ్రిక్ ఏంటన్నది ఇచ్చేయండి. కలర్ ఏంటన్నది ఇచ్చేసేయండి మీరు పెట్టే ఐటెంని బట్టి. నెక్స్ట్ వచ్చేసి దాని వెయిట్ అనేది ఇవ్వండి. మినిమం 1 to 2 kgsా లేకపోతే అండర్ 1 kg అని చెప్పి టైటిల్ అనేది మనం పెట్టాలండి. ఇది టీ షర్టా లేకపోతే టాపా, న్యూలీ యూజ్డ్ టాపా లేకపోతే న్యూ టాపా అని చెప్పేసి పెట్టండి. మనం పెట్టేదాన్ని బట్టి. నేను టీ షర్ట్ పెట్టాను కాబట్టి యూజ్డ్ టీ షర్ట్ ఫర్ 9 months కిడ్ అని పెట్టాను, 9 months బేబీ అని పెట్టాను. నెక్స్ట్ వచ్చేసి డిస్క్రిప్షన్లో మనం క్లారిటీగా మెన్షన్ చేయాలండి. దాంట్లో ఏమన్నా ఫాల్ట్స్ ఉన్నాయా, లేకపోతే ఏమన్నా మంచిదేనా, లేకపోతే యూజ్డ్ వన్నా, మనం కొత్తదే పెడుతున్నామా, అయితే యూజ్డ్ ట్వైసా, వన్సా అని చెప్పేసి డిస్క్రిప్షన్లో పెట్టాలండి. ఆ తర్వాత వచ్చేసి వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి, మీకు అర్థం అవ్వాలి అంటే. తర్వాత ప్రైస్ అనేది మనం ఇప్పుడు ఒరిజినల్ ప్రైస్ అనేది మనం 400కి కొన్నాం అనుకోండి, ఇది ఆడేసింది కాబట్టి నేను 100 అని పెడుతున్నాను. అలాగా ఇప్పుడు మనం దాన్ని కాయిన్స్కి కూడా బై చేసుకోవచ్చు. మనం కాయిన్స్కి బై చేసుకున్న ప్రాబ్లం లేదండి, కాయిన్స్ని సెల్ చేసుకోవచ్చు మన దగ్గర ఎక్కువ కాయిన్స్ ఉంటే. ఇప్పుడు 100 అని పెట్టాను, సారీ మిస్టేక్ పడింది అక్కడ, 10 అని టైప్ చేశాను, మళ్ళీ రీకరెక్ట్ చేశాను, 100 అని పెట్టాను. తర్వాత 200 కాయిన్స్ అని పెట్టాను. మనకి 100 కాయిన్స్కి వచ్చేసి 23 రూపీస్ వస్తుందండి. బయర్స్కి క్యాష్ ఆన్ డెలివరీ అనే ఆప్షన్ అనేది పెట్టండి. ప్లేస్ ఆఫ్ ఒరిజిన్ మన ఇండియా కాబట్టి ఇండియా అని ఇస్తాము. అడ్వాన్స్ సెట్టింగ్స్ వచ్చేసి అలో సెల్ఫ్ పికప్ అని ఎనేబుల్ చేయండి, ఎందుకంటే మన దగ్గరికి వచ్చి తీసుకోవాలి డెలివరీ పార్ట్నర్ అనేది. పోస్ట్ చేసేయండి. తర్వాత బూస్ట్ నౌ కొడితే మన కస్టమర్స్కి కానీ వ్యూవర్స్కి కానీ ఈజీగా వెళ్తుందండి ఐటెం అనేది. వాళ్ళు కొంటే మనకి ఎమ్మటే నోటిఫికేషన్ అనేది వస్తుందండి. ఇలాగా మనం ఎన్ని ఐటమ్స్ అయినా పెట్టుకోవచ్చు. రోజుకి 5 ఐటమ్స్ మాత్రం ఫ్రీ బూస్ట్ ఉంటుందండి. మనం మనీకి పెడితే కనుక 50 కాయిన్స్ అనేవి వాళ్ళు బూస్ట్ చేయడానికి యూస్ చేస్తారు. లేదంటే కాయిన్స్కి పెడితే కనుక 30 కాయిన్స్ అనేది. వన్స్ యాప్ ఓపెన్ చేస్తే మీకే అర్థమవుతుందండి ఈజీగానే. నెక్స్ట్ వచ్చేసి మనకు వచ్చే నోటిఫికేషన్స్ అన్నీ ఇన్బాక్స్లో ఉంటాయండి. ఎవరు ఫాలో అయ్యారు, ఎవరు మన ఐటమ్స్ని లైక్ చేశారు, ఎవరన్నా మనకి ఆఫర్ ఇచ్చినా సరే వాళ్ళు ఆఫర్ చేయొచ్చు. ఇలాగా మనం మన డీటెయిల్స్ యాడ్ చేసుకుంటూ కూడా కాయిన్స్ ఎర్న్ చేసుకోవచ్చండి. యాడ్ మై ప్రొఫైల్ డీటెయిల్స్ అని చూడండి, 120 కాయిన్స్ యాడ్ అవుతాయి. మనం అలా ప్రొఫైల్ యాడ్ చేయడం వల్ల, అప్డేట్ చేయడం వల్ల మనం ఏమన్నా మార్చుకోవాలన్నా అందులోకి మార్చుకోవచ్చు, అప్డేట్ చేసుకోవచ్చు. మనం ఏమన్నా కొన్న ఐటమ్స్కి ఏమన్నా పర్చేస్కి రేటింగ్ ఇవ్వాలన్నా అలా మనం ఇచ్చుకోవచ్చు. ఇలా మన డైలీ అనేది జడ్జ్ రిపోర్ట్స్ అనేది చేయొచ్చండి. 30 కాయిన్స్ మనకి ఫ్రీగా ఇస్తాడు, ఫ్రీ అప్ వాడు. డైలీ చేసుకోవచ్చండి, 30 కాయిన్స్ ఇస్తాడు. అది మనం ఐటమ్ని చూసి దాన్ని బట్టి, అక్కడ వాడు ఇచ్చిన దాన్ని బట్టి చదువుకొని వ్యాలిడ్ రిపోర్ట్ అయితే వ్యాలిడ్ అని, ఇన్వాలిడ్ రిపోర్ట్ అయితే ఇన్వాలిడ్ అని ఇచ్చేసి అలాగా డైలీ 10 రిపోర్ట్స్ అనేవి మనం జడ్జ్ చేయొచ్చు. దీని ద్వారా మనం 30 కాయిన్స్ అనేది ఎర్న్ చేయగలుగుతాము. తర్వాత వచ్చేసి బ్యాక్ వచ్చేస్తుందండి. 10 రిపోర్ట్స్ అయిపోయిన తర్వాత బ్యాక్ టు హోమ్ పేజ్ అని వచ్చేసిన తర్వాత మనం బ్యాక్ వచ్చేయచ్చు.
నెక్స్ట్ వచ్చేసి మనం ఈ ప్రొఫైల్ ఆప్షన్లో మనం ఇన్కరెక్ట్ కంటెంట్ అనేది ఏది పోస్ట్ చేయకూడదు, ఎవరి పర్సనల్ ఇన్ఫర్మేషన్ మనం అడగకూడదండి. దీంట్లో మనం కాయిన్స్ అనేవి ఎక్కువగా ఉంటే సెల్ చేసుకోవచ్చు అని చెప్పాను కదండి. సెల్ కాయిన్స్ అట్ డిస్కౌంట్ అనే ఆప్షన్ మీద సెల్ చేసి మన దగ్గర ఎన్ని కాయిన్స్ అయితే ఉన్నాయో అవి సెల్ చేసుకోవచ్చండి. నాకైతే ప్రస్తుతానికి ఎలిజిబిలిటీ లేదు, ఉంది కానీ ప్రస్తుతానికి నేను ఇంకొక ఐటెం సెల్ చేయాలండి. అది నేను ఆల్రెడీ సెల్ చేసిన ఐటమ్స్ కూడా మీకు వీడియోలో చూపిస్తానండి. నెక్స్ట్ వచ్చేసి ఇవి నేను సెల్ చేసిన ఐటమ్స్ అండి. నెయిల్ పాలిష్ అని, డ్రెస్సెస్ అని, మన డ్రెస్సెస్ అని, శారీస్ అని, ఇలాగా పిల్లలు ఏమైనా అన్యూస్డ్ ఐటమ్స్ ఉన్నాయి వేస్ట్గా పారేయటం ఎందుకు అనుకుంటే కనుక ఇవి నా క్యాష్ పేమెంట్స్ అండి. మనకు క్యాష్ పేమెంట్ మనము ఆర్డర్ పెట్టిన తర్వాత అది ఆర్డర్ వాళ్ళకి వెళ్ళిపోయిన తర్వాత క్యాష్ ఆన్ డెలివరీ పెడతాం కదండి. ఇప్పుడు హాలిడే మోడ్ అనేది మనం ఆన్ చేసుకోవచ్చు. మనం ఎప్పుడన్నా అవైలబుల్గా లేకపోతే మనం క్యాష్ పేమెంట్స్ అనేవి ఈజీగానే లింక్ ద్వారా తీసేసుకోవచ్చండి. అకౌంట్ యాడ్ చేసుకొని మనం ఈజీగా వచ్చేస్తాయి. నెక్స్ట్ వచ్చేసి మనకు షిప్పింగ్ లేబుల్ అనేది మెసేజ్ వస్తుంది వన్స్ ఆర్డర్ అనేది ప్లేస్ అయిన తర్వాత మనకి. ఇలా మనం సెల్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ వచ్చేసి ఇలా డిస్క్రిప్షన్లో కనిపిస్తుంది కదండి, మనం ఏ ఐటమ్స్ అయినా కొనుక్కోవచ్చు, ఏవైనా సెల్ చేయొచ్చు. మెడిసిన్స్ లాంటివి సెల్ చేయకూడదండి, ఎందుకంటే ఈ డిస్క్రిప్షన్ కావాలి కదా మనం సెల్ చేయాలంటే. అవి మనం సెల్ చేయకూడదు. ఇందులో సిల్వర్ ఐటమ్స్ కూడా అమ్ముతారు, గోల్డ్ ఐటమ్స్ కూడా అమ్ముతారు, కొంతమంది అలా గ్యాడ్జెట్స్ కూడా అమ్ముతారండి. నెక్స్ట్ వచ్చేసి కాయిన్స్ అనేవి 30 యాడ్ అయింది. మనం ఎక్కువ కాయిన్స్ ఉంటే సెల్ చేసుకోవచ్చు అని చెప్పాను కదండి. ఇలాగ యాప్ అనేది హౌస్ వైఫ్స్కి అంటే ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు చేసుకోవచ్చండి. ఇది ఏజ్ లిమిట్ ఏం లేదు. సో కాబట్టి లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మనం కొన్న ఐటమ్స్ కూడా ఇందులో సెల్ చేసుకోవచ్చండి. రీసెల్ ఆన్ బాట్ ఐటమ్స్ అని చెప్పేసి. నెక్స్ట్ బ్రాండెడ్ ఐటమ్స్ ఏమన్నా ఉంటే ఈజీ సెల్ ద్వారా మనం చేసుకోవచ్చు. ఈజీ సెల్ ద్వారా ఏంటంటే మనకి వాళ్ళు వచ్చి ఐటెం కూడా చెక్ చేసుకుంటారు. మనం మామూలుగా పోస్ట్ ఐటమ్ మై సెల్ఫ్ అని పెడితే కనుక ఐటెం వాళ్ళు ఏం చెక్ చేయరు. కస్టమర్స్ దగ్గరికి వెళ్ళాక వాళ్ళే చెక్ చేసి రివ్యూ అనేది ఇస్తారండి మనకి. ఈ మెసేజెస్ వస్తాయి కదండి, మనకి ఫ్రెండ్స్ ఎవరన్నా యాడ్ అయితే ఒక 20 కాయిన్స్ యాడ్ అవుతాయండి మన అకౌంట్కి. అలాగా మన ద్వారా మన ఫ్రెండ్స్ ఎవరన్నా జాయిన్ అయితే ఈజీగా మనకు కాయిన్స్ అనేవి వస్తాయండి. ఇదండి ఫ్రీ అప్ యాప్ గురించి. నేను ఇంకా చెప్పదలుచుకున్నది ఏంటంటే, నేను చాలా ఐటమ్స్ అమ్మానండి. అన్నీ ఈజీగానే వెళ్ళిపోతాయి. పికప్ డెలివరీ అనేది మనం పెట్టుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఒక 2 డేస్కో 3 డేస్కో మనం పెట్టుకోవాలంటే దాన్ని చక్కగా ఒక పేపర్లో కట్టేసి చక్కగా ప్యాక్ చేసేయండి. మనం గిఫ్ట్ ఎలా ప్యాక్ చేస్తామో అలా ప్యాక్ చేసి షిప్పింగ్ లేబుల్ అనేది మనకు మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ వచ్చింది మనం జిరాక్స్ తీపిస్తే మనకు 10 కాయిన్స్ అనేవి ఇస్తాడు ఫ్రీ అప్ యాప్ వాడు. అలాగా పేస్ట్ చేసేసి పికప్ ఇచ్చేస్తే మనం సరిపోతుందండి. అలాగే మనం ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ మీరు అక్కర్లేదు. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో నన్ను అడగండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ.